బైబిల్ గ్రంథంలో నుండి ఆరాధన కొరకై కొన్ని లేఖన భాగములను చదువుకొని లేఖనానుసారముగా మనం ఆరాధన చేసుకుందాం. రండి. లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయంలో నుండి కొన్ని లేఖన భాగములు మనం చదువుకుందాం. మొదటి అధ్యాయం 36వ వచనం నుండి ఉత్తర ప్రత్యుత్తరముగా కొన్ని లేఖన భాగాలు చదువుకుందాం. 36వ వచనం నుండి వచనం మార్చి వచనము కొన్ని లేఖన భాగాలు అర్థమవునట్లుగా చదువుకుందాం. రండి. మరియు నీ బంధువురాలు ఎలిషాబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించినది. గొడ్రాలు అనబడిన ఆమె ఇది 6వ మాసము. అందుకు మరి ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానను. అంతటా దూత ఆమె యొద్దకు నుండి వెళ్ళిపోయాను. జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలీసాబెతుకు వందనములు చేసెను. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడను. ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగా నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేసెను. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచాలండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, ఏ యోగ్యత ఏ మంచితనం లేనటువంటి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దేవా తండ్రి నీ కృప కిందకి నన్ను కూడా తీసుకొచ్చిన విధానం నీకు వందనాలు. దేవా తండ్రి మా ప్రభు అపనమ్మకస్తులను మా తండ్రి లోకములో ఎలాంటి మీ సన్నిధికి రావడానికి యోగ్యత లేనప్పటికీ మీ కృపచేతలను భద్రపరిచి నీ బిడ్డగా నీ సొత్తుగా స్వాక్య సంపాదన నన్ను కూడా ఏర్పరచుకుని వందనాలు. మరొకసారి చేరి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి రావాల్సిన వారిని సకలు నడిపించమని నీ సంచారం మా మధ్యలో కోరుకుంటూ దేవా మరొకసారి నా తండ్రి నాయన మీ సన్నిధిని మీ సహవాసము మాకు చేర్చి ఆనందింప చేయగలరని నమ్ముచు మరొకసారి సంఘాన్ని చేతులు కప్పుతున్నాం. తండ్రి మాతో మాట్లాడమని నా నోటిని మీ బోరుగా వాడుకొనమని నా ప్రభు ప్రియ రక్షకుడు క్రీస్తు యేసు రాజు పేరు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తే ఇక్కడ మనందరికీ భాగమంతా కూడా బాగా తెలిసిన భాగమే అయినప్పటికీ ఆరాధన కొరకై కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మన అందరం ఎరుగుదుము, యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావాలి. అది దేవుని అనాది కాల సంకల్పం. చూడండి, కీర్తన గ్రంథము కీర్తనకారుడు 33వ అధ్యాయం 11వ వచనం చదవండి ఎవరైనా. కీర్తనలు 33. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును అని ఎప్పుడో దావీదు మహారాజు దేవుడు తన సంకల్పాన్ని బయలుపరుస్తూ వచ్చినాడు. అదే మాటను ఇక్కడ మరియతో గాబ్రియల్ దూత మాట్లాడుతూ ఉంది. ఎంత మాట్లాడినా కూడా ఆమెకు గలిబిలిగా ఉంది. మెస్సియా వస్తాడని ఆమెకు తెలుసా తెలీదండి? మెస్సియా వస్తాడని తెలుసా ఆమెకు? తెలీదంటారా? తెలుసంటారా? ఏమనంటారా? చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం చదవండి ఎవరైనా. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం మనం చూస్తే మెస్సియా అయినటువంటి ఆయన వచ్చును నేను ఎరుగుదును. చాలం. ఆయన మెస్సియా వస్తాడని ఒక అన్యురాలు సమరయ స్త్రీ ఎరిగితే ఇశ్రాయేలీరాలు యూదురాలు ఈమెకు తెలీదా అండి? తెలుసంటారా తెలీదంటారా? మనకేమైనా డౌట్ ఉందా? ఒక అన్యురాలు
సమరయ స్త్రీకి మెస్సియా వస్తాడని తెలిసినప్పుడు ఈమెకు తెలీదా? ఈమెకు ఎప్పుడో బయలుపరచబడుతూ వచ్చినాయి తన సంకల్పము చొప్పున. అయితే ఎప్పుడైతే ఆమెకు నీ గర్భంలో వస్తాడని దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడంటే కదిలిపోయింది, చెలించిపోయింది. అర్థం కాలే ఆమెకు, ఏం చేస్తుందో అర్థం కాలే. అందుకొరకే మనం చూస్తే ఆమెకు ఆ భాగాన్ని మనం చూసినట్లయితే చూడండి, 39వ వచనాన్ని మనం చూస్తే, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలో కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళను. ఎందుకు త్వరగా వెళ్ళాలి? దేవుడు చెప్తూ వచ్చినాడు, అమ్మా నీ గర్భంలో నుండి ఈ లోకాధికారి లేకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళని జయించుట కొరకే యేసుక్రీస్తు ప్రవర్తన సంకల్పాన్ని నెరవేర్చబోతున్నాడని చెప్పినప్పుడు ఆమెకు అర్థం కాలే. ఏంది ప్రభువా, యేషయా వస్తాడని నాకు తెలుసు, కానీ మరి నా గర్భంలో నుంచి వస్తాడా? అయ్యో అని దిక్కు తెలియని స్థితిలో ఉంది ఆమె. మరి కన్ఫర్మేషన్ లేదు, పూర్తిగా నమ్మలే. ఏదో చెప్తున్నాళ్ళే అనుకుంది, కదిలిపోయింది. అందుకొరకు ఆయన ఏం చేసిందంటే, అప్పుడు చెప్పినాడు దేవుడు, ఏం చెప్పినాడంటే, అమ్మా ఓ మరియమ్మ, మీ బంధువురాలైనటువంటి ఎలిషాబేతు దగ్గరికి వెళ్ళు, ఆమె 6 నెలలు గర్భముతో ఉంది, ముసలావిడ, గొడ్రాలు అనబడిన ఆవిడ. అంటే ఈమెకు ఇంకా ఆత్రం పెరిగింది. ఏమండి, ఇప్పుడు కళామందిర్ అదేదో ఉంది కదా, షాపింగ్ మాల్లో 100 రూపాయలకి 5 చీరలు ఇస్తారని చెప్తే మనం ఆరాధనలోనే వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటామా, అనుకోమా? అది తెలుసుకోవాలనేటువంటి ఆశ. నిజమా ఏంటి నిజం అంటే చూడండి, ఆదికాండము 3వ అధ్యాయంలో దేవుని సంకల్పాన్ని ఇక్కడ మరి అప్పుడెప్పుడో జరిగిన సంకల్పాన్ని బయలుపరిచినప్పుడు 3వ అధ్యాయం 15వ వచనం చదవండి ఎవరన్నా. అది నిన్ను తల మీద కొట్టును. ఏం చెప్పారంట? అది అంటే కింది భాగంలో ఏం రాయబడింది? 1 పెట్టారు కదా, కింద ఏముంది? ఆయన తల మీద కొట్టును అని ఉంది కదా. అది అంటే ఆయన అంటే ఎవరు? అది స్త్రీ సంతానమైనటువంటి అది నిన్ను తల మీద కొట్టును. కొట్టాలంటే ఏం కావాలా? ఏమండి, ఒక అతనికి కొట్టాలంటే ఎవరు రావాలా? పుట్టాలి. మొట్టమొదటిగా పుడితేనే కానీ కొట్టలేడు. కొట్టాలంటే పుట్టాలంటే ఎక్కడి నుంచి పుట్టాలి అనేది ఇప్పుడు ప్రధాన సమస్య. స్త్రీ గర్భంలో నుండి. చూసారా, చాలా పెద్ద చరిత్ర అది. ఆదికాండంలో దేవుడు తన శిలువ కార్యాన్ని కొద్దిగా అక్కడ జస్ట్ మనకు చూపించాడు. అదే అన్ని గ్రంథాల్లో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినంత వరకు కూడా, ప్రకటన గ్రంథం వరకు, లేకుంటే ఆదికాండము మొదలుకొని మీకా వరకు, లేకుంటే అన్ని గ్రంథాల్లో కూడా మనకి ఏం చెప్తున్నాయంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వస్తాడు, ఆయన శిలువలో మరణిస్తాడు, లేకుంటే ఆ యొక్క సాతాను యొక్క తలను చితక తొక్కుతాడని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. పిల్లరా, అన్ని నదులు సముద్రంలోకి వెళ్ళినట్లు ఈ యొక్క మాట నెరవేర్పుకు ఆయన రావాలంటే పుట్టాలి. కొట్టాలంటే పుడితేనే కానీ కొట్టలేడు. ఆ పుట్టాలంటే ఎక్కడి నుంచి పుట్టాలి? అనేక మందిని జ్ఞాపకం చేసుకుంటూ చూడండి, ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయంలో మన భాగంలోనికి మనకు వెళ్దాము. అయినా కొంచెం భాగాన్ని మనము క్లారిటీగా తెలుసుకుంటూ కొరకై కొన్ని భాగాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం చదవండి ఎవరన్నా. భూలోకములోని జనములందయు నీ సంతానము, లేకుంటే నీ సంతానములు అని రాయలేదు. ఏంటంట? నీ సంతానం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3:16లో మనం చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 3:16లో కూడా మనం గమనించినట్లయితే ఏముందంటే, ఆయన అనేకులను గూర్చి అన్నట్లు కాక నీ సంతానమునకును అని చెప్పగా, ఆ సంతానము క్రీస్తు. అబ్రాహాముకు సంతానం కలగాలి. ఆ సంతానము ద్వారానే మరి మధ్యలో అనేకమైనటువంటి దేవుని సంకల్పము మనం చూసుకున్నాం కదా. ఆయన సంకల్పము చొప్పున ఇవన్నీ నెరవేరుస్తూ వచ్చినాయి. అందుకొరకే దేవాదేవుడు మరి కన్యకైనటువంటి మరియను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమెకు అర్థం కాలే, కదిలిపోయింది. ఈనాడు ఉన్నటువంటి మనకు ఒకరు వచ్చి ఏదో గొప్ప శుభవార్త చెప్తే ఎట్లుంటుందండి? నీకు 10 కోట్లు వచ్చినాయని ఎవరైనా నాకు చెప్పాను అనుకోండి, నేను ఏమైపోతాను? గాలిలోనే ఉన్నాను.
అర్థం కాలే, ఎట్లొస్తాయి, నా దగ్గర 10 రూపాయలు లేదు, 10 కోట్లు ఎట్లొస్తాయి అనేటువంటిది. ఆ విధంగా ఒకసారిగా మరియ మీదకి వచ్చినటువంటి ఆ యొక్క స్థితిని చూసినప్పుడు మరియకు అర్థం కాలే, పరిగెడుతుంది, త్వరగా వెళుతుంది. ఎందుకు? కన్ఫర్మేషన్ కోసమనే. చూడండి, ఇప్పుడు మన భాగంలోకి మనకు వచ్చినట్లయితే 41వ వచనం చదివితే, 41వ వచనం ఎలిషాబేతుకు మరియ వందన వచనము చునుగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసిన. ఏ విధంగా గంతులు వేసింది? అసలు గర్భంలోని శిశువు ఎట్లా గంతులు వేస్తుంది? కింది భాగంలో, అంతటా ఎలిషాబేతు పరిశుద్ధాత్మతో నిండుకొన్నదై. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళారా, ఎలిషాబేతు పరిశుద్ధాత్మతో నింపబడింది. అప్పుడు అంటుంది, స్త్రీలలో నువ్వు అసలు ఎలిషాబేతు ఎట తెలుసు ఆమెకు? ఎట తెలుసు అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడింది. మరి ఈయనకి ఎట తెలుసు? యోహాను భక్తునికి, ఆయనకు ఆ మాట రాయబడలేదు కదా. అంతటా వందన వచనం చూడగానే నా గర్భంలోని శిశువు గంతులు వేసిన. చూడండి, ఇదే అధ్యాయంలో 1వ అధ్యాయం 15 వచనం చదవండి ఎవరైనా. 1వ అధ్యాయం 15 నుంచి మనం గమనిస్తే 14, 16 కలిసి ఉంటాయి. తల్లి గర్భములో రూపింపబడి మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిపడి ఉంటున్నాడు. ఎట తెలిసింది ఆయనకంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క నింపబడి ఆయన పుట్టాడు. ఆయన గర్భంలో పుట్టిందే పడిందే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడు. కాబట్టే ఆయనకి తెలిసింది. ఏం తెలిసింది? రూపింపబడినటువంటి క్రీస్తు. అందుకొరకే ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, ఇర్మియా భక్తునితో దేవుడు అంటాడు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే. చూసారా, రూపింపకబడక మునుపే. శ్రేష్టమండి. ఈనాడు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆయన సంకల్పంలో ఉన్నటువంటి నీవు నేను, ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు నేను, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి నీవు నేను ఆయన ఆరాధించబద్ధమై ఉంటున్నాం. దేవుడు తన అనాది కాల సంకల్పము చొప్పున గర్భములో రూపింపకబడక మునిపే నేను ఎరుగుదును. తర్వాత చూస్తే చదవమ్మా, నీవు ఒకసారి గర్భంలో రూపింపబడక తెలుసు, తర్వాత నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే. చూసారా, ప్రతిష్ఠించితిని. ఈ సత్యం అంతా కూడా యోహాను భక్తులు గుర్తిరిగినటువంటి వాడుగా ఉంటున్నారు. పిల్లరా, దేవుడు చూడండి, యెషయా గ్రంథకర్త ఇంకో మాట చూద్దాం. యెషయా గ్రంథకర్త, ఇదంతా యెషయా గ్రంథకర్త 39వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అమ్మా 39వ అధ్యాయం, క్షమించండి 49వ అధ్యాయం, 49వ అధ్యాయం. ద్వీపరములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భములో పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. ప్రేమైనటువంటి సహోదరుడా, చేరబడినటువంటి నీవు, దేవుని సంకల్పము చొప్పున పిలువబడినటువంటి నీవు రూపింపబడి ఉంపే ఆయన నామం ఎరిగినావు కాబట్టి ఇక్కడికి వచ్చి ఉంటున్నావు. లేకుంటే ఈ సంఘంలో మనం నిలబడి ఉండడం కాదు, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారమై దేవుని ఆరాధించబద్ధమై ఉంటున్నాం. ఎప్పుడైతే చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 16వ వచనం చదవండి ఎవరన్నా. నేను పిండమనై ఉండగా ఏం చేశాయంట? మనకుందా ఇలాంటి నిశ్చయత? రక్షించబడినటువంటి నీవు నేను సామాన్యంగా మనం రక్షించబడలేదు. ఆయన సంకల్పం లేకుంటే మనం ఇక్కడ కూర్చోలేం, ఇక్కడికి రాలేం. దేవుడు తన సంకల్పము చొప్పున, తన ఆలోచన చొప్పున మాత్రమే నేను రక్షించుకున్నాడు. ప్రియులారా, ఇది జ్ఞాపకం చేసుకోవాలి.
అందుకొరకే ఇప్పుడు ఏం చేస్తున్నట్టే ఆ గర్భంలోని శిశువు గంతులు వేస్తూ ఉంది. ఏముంటుంది? దేవుని సన్నిధిలో ఏముందంట? సంతోషం ఉందంట. దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. చూడండి, కీర్తన రాసిన గ్రంథంలో 16వ అధ్యాయం 11వ వచనం చదవండి ఎవరైనా. కీర్తనకారుడు ఇలా విధంగా రాస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం ఏముందంట? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము గలదు. ఇంకో మాట చూసుకుందాం త్వరగా. 21వ అధ్యాయం 6వ వచనం చదివితే, 21వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, నీ సన్నిధి కలిగిన సంతోషముతో అతనిని ఉల్లసింపజేస్తున్నావు. ఊరిన గంతులు వేయలేదు. ఎప్పుడైతే దేవాది దేవుడు ఆ మరియ గర్భంలో ఉన్నటువంటి ఆయన, ఆ శిశువు, ఆయన సన్నిధి ఆ యొక్క బిడ్డ కుమారునికి లేకుంటే ఆ తల్లికి కనపడినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు ఏం చేస్తున్నారు? ఉల్లసిస్తున్నారు, ఎగురుతున్నారు, గంతులు వేస్తున్నారు, కేకలు పెడుతున్నారు. అర్థం కాలే వాళ్లకు, నా ప్రభు తల్లి, ఆయన నా ప్రభువా, నా తండ్రి అని. అంతవరకు మరియకు ఆ విషయం అర్థం కాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉల్లసింపజేసినాడు, ఎట్లా ఉల్లసింపజేసినా అంటే చూడండి, అపోస్తల కార్యములు మనకు ఏదైనా ఒకటి గొప్ప జరిగితే మనము ఎంతగానో సంతోషించే వారముగా ఉంటాం. 3వ అధ్యాయంలో మనకు అందరికీ తెలిసిన భాగమే. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 8వ వచనం నుంచి గమనించినట్లయితే, వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు దేవాలయంలోనికి ప్రవేశించను. నడుచుచు గంతులు వేయుచు మనం దేవుని స్తుతించాలి అంటే మనకు హృదయంలో ఆనందం ఉండాలి. ఆనందముతో, సంతోషముతో మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి మనము వేగిరపడుతూ ఉంటాం. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, తన జీవితకాలం మొత్తము కూడా భిక్షమెత్తుకుండేవాగా అతను దేవాలయం ముందర ఉన్నటువంటి అతను ఎప్పుడైతే అతని కాళ్ళలో బలం వచ్చిందో, అతని కాళ్ళలో చీలుమండలంలో బలం వచ్చి ఎప్పుడైతే ఆయన అప్పుడు లేచినాడో, లేచితే ఏం చేసినాడు? గంతులు వేస్తూ దేవునిని. గంతులు వేయడం అంటే ఊరికనే రాదండి. గంతులు వేయట చూడండి, ఎట్లా గంతులు వేయాలంటే చూడండి, ఇంకో భాగాన్ని మనం చూసుకుందాం. ఆఖరి అధ్యాయము 10 కాండము ఆఖరి అధ్యాయంలో కొన్ని భాగాలు మనం చూసుకుందాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయం. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం గమనిస్తే, నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగు గనుక కొవ్విన దూడల వలె, లేత దూడల వలె మీరు గంతులు వేయాలి. మీకు ఆరోగ్యము కలిగజేసినటువంటి వాడు, భయభక్తులు కలిగినటువంటి వారులారా, నా నామందు మీకు రక్షణ కలిగింది. అందును బట్టి మీరు ఏం చేయాలంటే గంతులు. ఎలాగా? లేగ దూడలు గంతులు వేస్తుంటాయి. ఎప్పుడైనా చూసారా? ఆవులు దూడలు పుడతాయి కదా, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు గంతులు వేస్తే తన 4 కాళ్ళు కూడా పైకి లేపి ఎగురుతూ ఉంటాయి అన్నమాట. అవి ఆనందంతో, సంతోషంతో ఎంత గంతులు, ఏమవుతుంది? కింద పడతామా లేకుండా ఇంకోటి అయితే తెలియదు అంటుకో. వాటికి తెలిసిందల్లా ఏంటంటే సంతోషం ఎక్కువైపోయి గంతులు వేస్తూ ఉంటుంది పాలు దాగి. అలాంటి గంతులు వేసుకునే స్వభావము, ఆ ఆనందము, ఆ తీపిదనము మనము గుర్తిరిగినటువంటి వారమైతే, నీ తల్లి గర్భంలో రూపెంపబనుపే నిన్ను ఎరిగి ఉంటున్నాడని దేవాదేవుడు ఎరిగి ఉంటున్నాడని సత్యాన్ని నువ్వు ఎరిగితే, ఆ పరిశుద్ధాత్మ దేవుడే తానుగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు, నీ కొరకు నా కొరకు కలవరి సిలువలో అని బలి అయినాడు నువ్వు ఎరిగితే, మనం ఏం చేస్తామంటే ఆయన స్తుతిస్తాము, ఆరాధిస్తాము. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళరా, మన సమయం అయిపోతుంది కాబట్టి ఒక్కొక్క మాట 2 మాటలు చూసుకుందాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఇప్పుడు మనం చూస్తే, ఇవన్నీ అయిన తర్వాత చూడండి 46వ వచనం మనం గమనిద్దాం. 46వ వచనం, అప్పుడు మరే ఇట్లను నా ప్రాణము ప్రభువును. మనం పాట కూడా పాడుకుంటూ వచ్చాం. మన ఆత్మతో దేవుని ఆరాధించాలంటే
మొట్టమొదటిగా మనము దేవుని నమ్మాలి. అంతవరకు ఆమెకు అపనమ్మకం ఉంది, సంపూర్ణమైన నమ్మకం లేదు. పరిశుద్ధ ఆత్మదేనే నీ కుమారుడు కలుగుతాడని దేవుడు చెప్పి ఉంటున్నాడు కింది భాగం చూస్తే. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ ఉదయకాలంలో దేవాదేవుడు ఆరాధించడానికి వచ్చిన నీవు నేను ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు చూడండి. ఇంకో మాట చూద్దాం, పరిశుద్ధాత్మ చేత నింపబడినామా లేదా అనేది మనం జ్ఞాపకం. ఇంకో మాట చూద్దాం, 2వ అధ్యాయం 26వ వచనం చదవండి ఎవరైనా. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు అతనికి పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ మన మీదకు వస్తేనే తప్ప మనం ఆరాధించలేం. అది బయలుపరిస్తేనే తప్ప మనము పైపైన ఆరాధించవచ్చు. మన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలంటే మన ఆత్మలో పరిశుద్ధాత్మ నింపబడి ఉండాలి. అప్పుడు ఆయన అంటున్నాడంట, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఏమంటున్నాడు చూడండి, 29వ వచనం చూస్తే, నాథా ఏమంటున్నాడు, నాథా. అక్కడ మరియ కానీ మార్త కానీ నా ప్రభువా నాథా అంటున్నాడు. ఎప్పుడు పరిశుద్ధాత్మతో చిన్న శిశువు 8 రోజులు బాలుడు ఆమె చేతిలో ఉన్నాడు. అతనికి ఏం కనపడుతుందంట చూడండి, కింది భాగంలో చూస్తే చూడండి, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను, సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణను నేను. అదేంటి ఎటు చూస్తా అండి, దివ్య దృష్టి ఉంది ఆయనకు. కలవరి శిలువలో 3 మ్రేకుల మీద వేలాడబడుతున్నటువంటి ఆ క్రీస్తును ఆయన వేదన పడుతున్న క్రీస్తును చూస్తూ ఉన్నాడు. ఎట్లా చెప్తావా అంటే కింద చూడండి 35వ వచనం చదవండి ఎవరైనా. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోతుంది. అమ్మా మరియా, చిన్న బాలుడు చేతికి ఇస్తే ఆశీర్వదించాల్సింది పోయి ఆయన నాథా నీ రక్షణ నేను చూస్తున్నాను, అమ్మా మరియా నీ గర్భంలోని కత్తి దూసుకుపోతుంది అంటున్నాడు. ఏంటి గర్భంలో? చాలామంది తిడతా ఉంటారు కదా, నీ కడుపు మాడ, నీ కడుపు పోవా అని. ఏంటి దాని అర్థం ఏంటంటే వాళ్ళ పిల్లలు తెచ్చిపోవాలని తిడతా ఉంటారు ఆడవాళ్ళు ముఖ్యంగా. మరియా గర్భంలోని కత్తి దూర్చారా? ఎవరైనా దూర్చారండి? అంతటి బాధ, ఒక మనిషి కడుపులోని కత్తి దూరితే ఎంత బాధ ఉంటుందో ఆమె కుమారుని తన ఎదుట కలువరి శిలువలో శిక్షిస్తున్నాడు. అవన్నీ కూడా మరి ఈ సిమియోను తన దర్శన రీతిలో, నాథా నీ రక్షణ నేను కనులారా చూస్తున్నాను. ప్రేమైనటువంటి సహోదరుడా, మనం ఇలాంటి సంకల్పంలో ఉన్నామా? దేవుడు మనకు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నామా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఏం చేశాడంటే చూడండి, మొట్టమొదటిగా మనము ముగించుకుందాం, సమయం దగ్గరకు ఉంది కాబట్టి. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 కలిసి ఉంటున్నాయి. మనమలను ముందుగా ఏమంటా తన అనాది కాల సంకల్పమును చొప్పున మనల్ని ముందుగా ఎరిగి ఉంటున్నాడు. చూడండి 2వ తిమోతి రాసిన పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రికలో మనం చూస్తే, తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే తన సంకల్పము చొప్పుననే దేవుని కృపచేతనే నువ్వు రక్షించబడి ఉంటున్నావు. చూసారా? 2వ అధ్యాయంలో చూస్తే దేవుడు తన వారిని ఎరుగును అంటాడు.
ఆయన మనల్ని ఎరిగి ఉంటున్నాడు. ఎప్పుడు తన అనాది సంకల్పము చొప్పున క్రీస్తు యేసు నీ పిండము రూపింపబడిపోయి నిన్ను ఎరిగి ఉంటున్నాడండి. అంత మాత్రమే కాకుండా నీ కొరకై కలువరి సిలువలో ఆ మరియ గర్భంలో కత్తి దూసుకుపోయినట్లుగా ఆ దేవాదేవుడు తన ఆఖరి బొట్టు రక్తం వరకు నీ కొరకు చిందించి, ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె అని కలువరి సిలువలో ఏం చేస్తున్నాడంటే సాతాను యొక్క తలను చితకదొక్కుతున్నాడు. కొట్టేవాడు రావాలంటే పుట్టాలి. ఎక్కడి నుంచి పుట్టాలంటే అబ్రహాము సంతానంలో నుంచే పుట్టాలి. ఎవరి ద్వారా అంటే మరియ ద్వారా అని చాలాసార్లు మనకు యెషయా గ్రంథంలో అంటే రాయబడి ఉంటాయి. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆ కొట్టేవాడు ఎవరయ్యా అంటే పుట్టాడు. పుట్టినవాడు ఏం చేశాడంటే కలువరి సిలువలో ఆ యొక్క ఘట సర్పముకున్నటువంటి తన తలను చితకదొక్కేసినాడు. నిన్ను నన్ను అనాది కాల సంకల్పం చొప్పున మనల్ని ఏర్పరచుకున్నాడు. పిల్లరా, ఈ సత్యాన్ని మనం గుర్తెరిగినటువంటి వారమైతే ఆయన ఆరాధించకుండా, స్తుతించకుండా, మహిమపరచకుండా, హెచ్చించకుండా మనం ఉండలేం. చూడండి, మరొక మాట చూసుకుందాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 45వ వచనం చదవండి ఎవరన్నా. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం ఎప్పుడు గనపరుస్తున్నారంటే వచ్చిన జనాంగం 44వ వచనం కూడా చదవండి అమ్మా. 44వ వచనం చూస్తే, అతని బోధ వినిన వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగివచ్చను. ఆ బోధ విన్నటువంటి వారందరికీ కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అక్కడ నుండి పేతురు యోహానులకు అర్థం కాలే. ఏంది అన్ని జనుల మీద ఏంది, వీళ్ళనేంది ఏంటి? దేవుడు అనాది కాల సంకల్పం చొప్పున అబ్రాహాముతోనే వాగ్దానం చేశాడు, ఈ భూమి మీద జనులన్నీ కూడా నీ జనము ద్వారా ఆశీర్వదించబడతాయి అని. వీరు ఆశ్చర్యపడుతూ వచ్చినాడు. ఏంటంటే ఎట్లా ఆశ్చర్యపడినంటే, వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వరం పొందినప్పుడు వారు దేవుని ఏం చేశారంట? గణపరుస్తూ ఉన్నారు, హెచ్చిస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఉదయకాలం హెచ్చించడానికి వచ్చినట్టు నీవు నేను మరే కూడా ఎప్పుడైతే ఆ మాట వినిందో ఏమంటున్నంటే, నా ప్రాణము నా ప్రభువును గణపరచుచున్నది. మనం చూస్తే ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆయన ఉన్నాడు కదా, లోతు కాదు తోమాను చూస్తే తోమా యేసు ప్రభు వచ్చినప్పుడు తోమా లేడు అక్కడ, నమ్మలేదు. యేసు ప్రభు నేను నా ఏళ్ళు పెట్టి చూస్తేనే నమ్ముతానన్నాడు. మరి ఎలాగా కదండి, మనం నమ్మాము, మనం చాలా అదృష్టవంతులము. ఒకవేళ ఇంకా ఎవరైనా నమ్మకం ఉంటే మరి మీ ఏళ్ళు పెట్టి చూడండి. నా ఏళ్ళు పెట్టి చూస్తేనే నేను నమ్మనంటే దేవుడు వచ్చి తోమా నీ ఏళ్ళు పెట్టి చూడు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు తోమా తెలుసా అండి? నా ప్రభువా నా దేవా అంటున్నాడు. ఎప్పుడు మనము నా దేవా నా ప్రభువా అంటామంటే, ఇక్కడ లూకాసు వార్తలో మనం చూస్తే ఆమె ఎలిషాబెత్ కూడా ఆమె నిండుకున్నదే, పరిశుద్ధాత్మదే నిండుకున్నదే, నా ప్రభు తల్లి అంటుంది, నాకేల ప్రాప్తించను. ఈ యొక్క నా అనే పదం ఎప్పుడు వస్తుందంటే, నిజముగా మనకు దేవాదేవుడి పరిశుద్ధాత్మ చేత నింపబడిన నిశ్చయత మనకు ఉంటే తప్ప మనము నా దేవా నా ప్రభువా నా తండ్రి అని చెప్పలేం. అందుకొరకే అపోస్తలుడైన పౌలు కూడా చూడండి, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే 2వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, ఇప్పుడు నేను శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తానుగా అప్పగించిన దేవుని కుమారుని విశ్వాసం. నా జీవితం నాది కాదండి, ఇది నా కొరకై కలువరి సిలువలో తన్ను తానుగా కలువరి సిలువలో ప్రస్తుత దుష్టకాలంలో నుండి నన్ను రక్షించుట కొరకై 1:4 మాట రాయబడింది. ప్రస్తుత దుష్టకాలంలో రక్షించుటకై ఆయన నా రక్తాన్ని చిందించినాడు. మరి నీ కొరకు నా కొరకు ఏంటి పరిస్థితి అంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కొన్ని లేఖన భాగం చూసుకుందాం. 27వ వచనం నుండి గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
ఆ, ఆ, ఆ. ప్రేమించి అది కళంకమైనను ముడతైనను మరి ఏదైనాను అందులో ఉండకుండా ఉండట కొరకై ఆ, ఆ, ఆ. తన ఎదుట దానిని ఏ విధంగా నిలబెట్టాలంట? నిర్దోషమైనది గాను పవిత్రమైనది గాను అది ముడతైనా మరి ఏమీ లేకుండా నుంటి కొరకు ఆయన ఏం చేశా అంటే నిలబెట్టు కొరకై తన్ను తానుగా రాబడిందండి అన్నమాట. ఏమంటున్నాడు? నా పరిశుద్ధపరచుడికి దాని కొరకు తన్ను తానుగా. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను ఆయన కృపచేత మనము పరిశుద్ధముగా ఉండాలని, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా ఉండాలని, అది కలంకమైన ముడతైనా మరి ఏది లేకుండా ఆ దేవాదేవుడు మధ్యాకాశంలో వచ్చినప్పుడు మనం ఆయన ఎదుట పరిశుద్ధముగా నిలబెట్టాలని తన్ను తానుగా కలవరి సిలువలో ఆయన మరణించుంటున్నాడు. అది అనాదికాల దేవుని సంకల్పము. కొట్టేవాడు కావాలంటే పుట్టాలి, పుట్టినవాడు కొట్టాలి. కాబట్టి పుట్టాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు తను తానుగా పుట్టి కలవరి సిలువలో తన రక్తాన్ని చిందించి ఆ యొక్క సాతాను ఘటసర్పం యొక్క తలను చితగదొక్కినాడు. అందును బట్టి నీవు నేను దేవుని అనాదికాల సంకల్పం బట్టి మనం ముడతైనా ఎలాంటి ద్వేషం మనకు లేకుండా ఆ మధ్యాకాశంలో ఎదుర్కొన్నప్పుడు మనం పరిశుద్ధముగా ఉండట కొరకై దేవాదేవుడు తన రక్తాన్ని చిందిస్తూ వచ్చినాడు పిల్లరా. లేకుంటే దేవునికి ఆయన కొట్టుడికి కానీ భూమిని ఆకాశమును సృజించిన గొప్ప దేవుడు ఆయన. రక్తస్రావంలో స్త్రీ చెంగు ముడుతూనే బాగైతే వచ్చింది. పేతురు నరికినటువంటి ఆ చెవు ముట్టుతానే చెవు బాగుపడుతూ వచ్చింది. మరి అలాంటి వాడు తను తాను రక్షించుకోలేడా? దుష్ట శిక్షణ చేయటం కానీ రాలేదు. కానీ తను తానుగా కలవరి సిలువలో అనాదికాల సంకల్పము చొప్పున నిన్ను నన్ను మనల్ని ఏర్పరచుకొని తన బిడ్డలుగా సొత్తుగా స్వాకీయ సాంపాద్యంగా చేసుకొని కలవరి సిలువలో ఆ యొక్క దేవుడు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మనము ముడతైన కలంకమైన ఇంకేది లేకుండా పరిశుద్ధముగా ఆయన ఎదుట నిలబెట్టుట కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చింటున్నాడు. సత్యం పిల్లరా. ఆ సత్యాన్ని తెలుసుకొని మనం కూడా దేవుని ఆరాధించ భద్రమై ఉంటున్నాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఈ సమయంలో మనందరం లేచి నుంచొని ఒక పాట పాడుకున్న తర్వాత ఆరాధనకి వెళదాం. పాట సంఖ్య 210. పాత పాటల బుక్లోనైతే 208. స్తోత్రము పాడి పొగడెదను. పాట సంఖ్య 210. పాత పాటల బుక్లోనైతే 208. స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను బ్రొక్కి కీర్తించెదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను బ్రొక్కి కీర్తించెదను. అద్భుతమైన ప్రేమ నాలో పరమాత్మని చూపు శుద్ధ ప్రేమ. అద్భుతమైన ప్రేమ నాలో పరమాత్మని చూపు శుద్ధ ప్రేమ. ఎన్నాడును మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ. ఎన్నాడును మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను బ్రొక్కి కీర్తించెదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను బ్రొక్కి కీర్తించెదను. జ్యోతిగా జగమున